రీచ్ అయ్యారు ఎపిసోడ్. ఈరోజు ఏం జరిగిందంటే నటరాజు మాస్టర్కి పిచ్చి పట్టింది. నటరాజు మాస్టర్ పిచ్చి పట్టినట్టే అరుస్తున్నాడు, పిచ్చి కుక్కలాగా అరుస్తూ ఉన్నాడు. ఆయన ఏమనుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. ఏందా మాటలేంది? పోనీ నటరాజు మాస్టర్ అనుకుంటే నీతి కూడా దానికి ₹1 ఎక్కువ చదివింది ఆమె. ఏమంటుంది పాపం జాను దగ్గరికి వచ్చేసా, నేను నీకు చెప్పానా, నేను మా మాస్టర్కి పోస్తాను అని చెప్పలేదు, పోయిను అని చెప్పలేదు, కామ్గా ఉన్నానంటే అదే నీ గేమా, అదే నీ గేమా, నువ్వు కన్నింగ్ అంటుంది. ఆటలో కూడా నువ్వు తోస్తే నేను పడనే అంటుంది, చీటర్ అని చెప్పని అంటుంది. నోటికి ఎంత పడితే అంత మాట్లాడేస్తుంది, కన్నింగ్ అంటుంది, చీటర్ అంటుంది. ఏందో ఆమె అసలు ఆయనకి డబల్ ఉన్నట్టుంది ఆమె మాటల్లో వచ్చేసి, మరి వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. అసలు ఈ నటరాజ మాస్టర్ని ఈ మెడబట్టుకొని బయటికి అంటారు. అసలు నిజంగా ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళని లోపలికి తీసుకొచ్చి ఆడండి అని చెప్పాలంటే మేనేజ్మెంట్ని తిడుతున్నాడు, జడ్జిలను తిడుతున్నాడు. ఇందాక శ్రీముఖిని తిట్టడము, రూల్స్ పెడతా ఉంటుంది, మాకొక రూల్ పెడుతుంది, వాళ్ళకొక రూల్ పెడుతుంది, ఇష్టం వచ్చినట్టు రూల్ పెడుతుంది అని చెప్పి శ్రీముఖిని తిట్టడము. శ్రీముఖిని తిడుతున్నాడు, అందరిని తిడుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు. ఎంత టీఆర్పీ కావాలని చెప్పినా మనుషుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే వీళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు. వీళ్ళకి టార్గెట్ పాపము భాను జాను వాళ్ళే టార్గెట్. వీళ్ళకి ఎవరు వాళ్ళు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, భాను జాను వాళ్ళే టార్గెట్. వాళ్ళకి ఆమె గుడ్లేసుకొని చూస్తుంది అంటుంది, పక్కన వాళ్ళని మ్యానిపులేట్ చేశారు ఉంటుంది. వాళ్ళు ఏమన్నా చిన్నపిల్ల ఎలా మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోవడానికి మోసం చేసామని మాట్లాడుతుంది. అయితే ఆయన కర్మ ఈజ్ ద బ్యాక్ అంటారు. ఏమి కర్మ? వాళ్ళు ఏం కర్మ చేశారు? మీ ఆస్తి ఏమన్నా లాక్కెళ్ళిపోయారా వాళ్ళు ఏం కర్మ చేశారు? కర్మ ఈజ్ ద బ్యాక్ అంటున్నారు. మిగతా వాళ్ళంతా దాసోహం అయిపోతున్నారు. ఇదే వేరే కంటెస్టెంట్ గాని ఉంటే వీళ్ళలాగే దాసోహం అయిపోతారా? ఎదురు తిరగరా? ఇప్పుడు నటరాజ మాస్టర్కి మిగతా వాళ్ళంతా దాసోహం. అసలు అయ్యా దొర, మేమైతే పోయలేదు నాయన, మాకు సంబంధం లేదు నాయన, మాకు సంబంధం లేదని చెప్పి బతిలాడుకుంటున్నారు. ఈ నటరాజ మాస్టర్ ఆఖరికి అమ్మాయి కూడా వచ్చేసి బై మిస్టేక్ ఒక్కసారి వచ్చి పోసాను నేను అంటే ఆ ఒక్కసారి వచ్చి పోసినందుకు సంజయ్షి కూడా చెప్పుకున్నారు. అయినా కూడా ఈ వచ్చేసి నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతుంది. నటరాజ మాస్టర్ అయితే నాకు 6th సెన్స్ తెలుసు, 7th సెన్స్ తెలుసు, 8th సెన్స్ కూడా తెలుసు, అన్ని సెన్స్ తెలుసు, నేను ఒక్కడనే తోపు, అందరూ నన్ను పిచ్చోడు అంటారు, నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు, అన్నిట్లని తోపు, దమ్ముంట ఊపు అన్నట్టు మాట్లాడతారు. పిచ్చి పిచ్చిగా అరుస్తాడు. అరవడం ఏంది? టాస్క్లో ఓడిపోతారబ్బా, గెలుపు ఓటములు సహజమే. అది అభిమానిక వాళ్ళు కూడా చెప్తున్నారు. టాస్క్లో ఓడిపోయితే వీళ్ళు మాట్లాడుకున్నారు అని చెప్పేసి నటరాజ మాస్టరు నీతు మాస్టర్ అంటే అది టాస్క్ కదా, ఎలా తెలుస్తుంది ఈ గేమ్ ఆడదు, ఈ గేమ్ ఉంటుందని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అంటే ఏ గేమ్ వచ్చినా సరే మాకు పోయిను అని చెప్పారు అని చెప్తే పోయిము అని చెప్తే అది టాస్క్. ఇంకెవ్వరు మీకు పోయకుండా కప్పు కూడా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా కప్పు మీకు ఇచ్చేసి క్లాప్స్ కొడితే వెళ్ళిపోవాలనా? అదేంటది? అసలు ముందు వీళ్ళిద్దరిని బయట పెట్టి మెడబెట్టుకుని బయటికి అంటుండాలి. అసలు దీనికంటే హరీష్ మాస్టర్ నిజంగా దేవుడ్రా నా సామె, నిజంగా అసలు బంగారు కొండ. ఆయన పట్టుకొని మాకు మర్యాద ఇవ్వడం లేదు, మమ్మల్ని తిడుతున్నావు అన్ని మాట్లాడి పంపించినారు. ఈయనైతే మరీ ఘోరంగా తిడుతున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తిడుతూ ఉన్నారు. వీళ్ళ పార్టీ ఎవరి పార్టీకి వాళ్ళు మూసుకొని ఉన్నారు అసలు నిజంగా. మళ్ళీ వీళ్ళు అనిల్ గారు వీళ్ళంతా వచ్చి ఏమంటారంటే, సూపర్ నటరాజ్, భలే అడిగావు, నీకు అంత కోపం ఎలా వచ్చింది, సూపర్గా వచ్చింది నీకు కోపము అని చెప్పి మాట్లాడతారు. ఏంది నువ్వు బిహేవింగ్ ఏంది, నువ్వు చేయటం ఏంది, నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే బయటికి పో అని చెప్పాల్సింది పోయి వాళ్ళని బతిలాడుతూ కూర్చుంటారు. ఇవి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అయినా ఊళ్ళో వేరే వాళ్ళ వైఫ్ని ఈయన ఎందుకు తిట్టాలా? నటరాజ మాస్టరు వాళ్ళ వైఫ్ని తిడుతుంటే పక్కము బాను వచ్చి నచ్చ చెప్పుకోవడానికి వస్తారు. బై మిస్టేక్ తను పోసిందంట అంటే నా మాట నమ్ము అంటుంది జాను. ఎవరు ఆమె నీతు మాస్టరు. ఎందుకు నమ్ముతారు? వాళ్ళ వైఫ్ మాట నమ్ముతారు కదా. అయినా అమ్మాయి చెప్పలేదు కుయ్య మొర అని చెప్పి అంటా ఉంది కదా, అయినా కూడా వినరా? ఇంకపోతే మహేష్ సాంద్ర వాళ్ళు మమ్మల్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? మీరు టార్గెట్ చేయాల్సిందల్లా వీళ్ళు ఎవరు కళ్యాణ్ వాళ్ళని టార్గెట్ చేసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాండ్ కాస్ట్ కదా, మార్క్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా, అవే తీసుకోవాలా, మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మహేష్ సాంద్ర సింపతి గేమ్ ఆడుతున్నారని చెప్పి మిగతా వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి మహేష్ సాంద్ర సింపతి గేమ్ అయితే ఎక్కడ ఆడలేదు. వాళ్ళు ఏదో మోటివేట్ చేసుకుంటారు, స్కిప్పింగ్ ఆడుకుంటారు. కానీ ఇప్పుడు
మా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు, మీరు కళ్యాణ్ని టార్గెట్ చేసి ఉండొచ్చు కదా అన్నారు. కానీ అది గేమ్ పరంగా ఎవరు స్ట్రాటజీలు వాళ్ళు వేసుకోవచ్చు. వాళ్ళు గుంపుగా ఆడుతున్నారు కాబట్టి నీతు మాస్టర్తో గుంపుగా ఆడదామని చెప్పి అనుకోవచ్చు. ఇదంతా ఓకే కాదని చెప్పం, కానీ వాళ్ళు ఎప్పుడు సింపతిగా అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదు. మీకేమైనా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ నాకు ఎప్పుడైతే అనిపించలేదు. కళ్యాణ్ అప్పుడు నేను కళ్యాణ్కి అన్యాయమే జరిగింది పాపం. ఎందుకంటే అంతలాన ఆ టాస్క్ ఆడి ముందుకు పోతే వెనక్కి లాగిపడేశారు కదా. కళ్యాణ్కి అయితే నాకు తెలిసి అతనికి అన్యాయమే నేనైతే జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా వీళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర 270 బాండ్ క్రెడిట్స్ 270 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళని టార్గెట్ చేయాలని చెప్పేసి మాస్టర్ వాళ్ళకి చెప్తా ఉంటారు. మహేష్ సాంద్ర వాళ్ళు వచ్చేసి ఇంకా నెక్స్ట్ మన ఇద్దరము ఇంకొచ్చేసి నీతు మాస్టర్ వచ్చేసి ఎవరి దగ్గర అక్కడ ఆసియా వస్తుంది. మన ఇద్దరు మోసపోయాం. మన ఇద్దరు ఏం మోసపోయారు, మీ ఆస్తి ఏమైనా లాక్కున్నారా, లేకపోతే మీ ఒంట్లో భాగాలు ఏమైనా తీసేసుకున్నారా? గేమ్ కదా. అభిమానిక వాళ్ళు మంచోళ్ళమ్మ, బంగారు కొండలమ్మ వాళ్ళు. నిజంగా అసలు వాళ్ళు పాపము టాస్క్ గెలిచినా అంత ఆనందపడేది లేదు, ఎవరంత సపోర్ట్ చేయరు. ఓడిపోయినా కూడా సరే ఇంకా మనకి లక్కు కలిసి రాలేదు, ఓడిపోయాం అనుకుంటారు. కానీ పక్కన వాళ్ళని పుడిసి ఆడదాము, పక్కన వాళ్ళని తీసుకొని ఆడదామని లేదు. ఆశయ వచ్చి కూడా మొహాన్ని నీళ్లు చల్లింది, ఒకటే మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని అనుకున్నారే. కానీ పాపము వాళ్ళు అసలు చాలా మంచోళ్ళమ్మ. ఉన్న వాళ్ళలో బాగుండేది మాత్రం వాళ్ళే అనిపిస్తూ ఉంది నాకు. ఇంకా వీళ్ళకి టార్గెట్ వచ్చేసి ఎవరికి నీతు వాళ్ళ టార్గెట్ వచ్చేసి భానుజాను వాళ్ళను భానుజాను వాళ్ళు కానీ విన్నర్ అవ్వాలా, భలే ఉంటుంది. వాళ్ళ ఫేసులు చూడాలా, భలే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళంతా అమ్మో ప్రతి ఒక్కరిని భయపడతా ఉన్నాడు ఈయన అసలు. సరే ఇంకా టాస్క్ ప్రకారం అయితే నేను సోది లేకుండా టకటక చెప్పేసుకుంటా పోతా ఉన్నాను. ఎందుకంటే మరి గంట చెప్పలేను. నా ఛానల్ అది బుడ్డి ఛానల్. అది మీకు నా వీడియో నచ్చినట్టుగా కొంచెం లైక్ కొట్టి వీడియో చూడండి. ఇంకొచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి విన్నారు కదా, సిద్ధు వాళ్ళు వచ్చేసి కెమెరా దగ్గర ఇట్లా కెమెరా అటు తిరుగుతూ ఉందని చెప్పేసి కెమెరా దగ్గర ఇట్లా అనుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటా ఉన్నారు. అలాగే తను వచ్చేసి కళ్యాణ్ ఉండేసి ఇప్పుడు నాతో కూడా కెమెరా అలాగే ఉంటుంది, అటు పోతే ఇట్లా వస్తుంది, ఇటు పోతే అటు వస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకొచ్చేసి కళ్యాణ్ సోనియా అంటుంది అనమాట, అవును ఏంటి అసలు మీ ఇద్దరికి పడ్డం లేదా, ఏమైంది అనేసరికి ఏమీ లేదు, నేను ఏం చెప్పాను అంటే ముందుకు పోవాలి కదా, ముందుకు పోవాలి అంటే కొంచెం గేమ్ ఆడాలి కదా, వాళ్ళని ఎందుకు ఆయన బాధ ఏంది అంటే నిన్న మహేష్ సాంద్ర వాళ్ళని తర్వాత వాళ్ళ దాంట్లో కాకుండా వాళ్ళ ముందర దాంట్లో పంపించాలి అనుకున్నాడంట. అనుకునేసరికి ఈ అమ్మాయిని ఎవరిని వాళ్ళ వైఫ్ వాసంతిని అడిగితే వాసంతి ఏమో మహేష్ సాంద్ర వాళ్ళు ఫస్ట్ పోతారు అని చెప్పిందంట. నువ్వు అట్లా చెప్పడం వల్లే వాళ్ళు గెలిచారు అని పట్టుకున్నాడు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. నీ మాట విని వాళ్ళని ముందుకు పంపించాను, లేకపోతే వాళ్ళకి వచ్చేది కాదు కదా అని చెప్పేసి అతనైతే అంటున్నాడు. అయిపోయింది కదా, అయిపోయిందానికి మళ్ళీ నన్ను ఎందుకు ఇట్లా అంటున్నావు అనేసి వాసంతి అయితే అంటా ఉంది. ఇంకా మహేష్ సాంద్ర వాళ్ళతో కూడా అదే మాట్లాడుతున్నాడు, మా ఇద్దరికి కలవాలనేది మేము వెళ్ళిపోతామేమో ఈ 9th వీక్కి అని చెప్పేసి అనేసరికి ఇంకా సోనియా కూడా అంటుంది, మహేష్ సాంద్ర గాచి సోనియా కూడా అంటుంది మీ ఇద్దరికి ఎందుకు పడ్డం లేదు, ఇక్కడ మాట్లాడుకోమంటే కుదరదు, ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి తీరాల్సిందే అంటుంది. వాళ్ళిద్దరికి ఏంటంటే అంత రిలేషన్ లేదంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉండడం కూడా ఆమె వేరేగా ఉంటే ఈయన వేరేగా ఉంటారంట, ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారంట, వాళ్ళ అంతే ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్పి దాని గురించి అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా వాసంతితో కూడా వచ్చేసి కళ్యాణ్ అదే అంటాడు, నేను అలా వాళ్ళని తర్వాత పంపించకుండా ముందే పంపించేసి పోయిండేది వాళ్ళకి, అది ఎట్లా చెప్తారు, గేమ్ రాకముందు ఆ గేమ్ ఈ గేమ్ ఎలా చెప్తారు. అదే వాసంతి కూడా అంటుంది, నువ్వు నా పరువు తీసావు కానీ నేను నీ పరువు తీయలేదు కదా అన్న ఉద్దేశంతో అయితే మాట్లాడుతూ ఉంది. ఇంకా శ్రీముఖి వచ్చిన తర్వాత గేమ్ అనేది పెట్టింది. అదేంటంటే ఇట్లాగా కడవ అంటాం కదా, కడవలో వాటర్ పట్టుకొని ఇట్లా నిల్చి ఉండాలి. ఏం చెప్పిందంటే ఇక్కడ టచ్ అయినా షోల్డర్ టచ్ అయినా వాటర్ పడినా తీసేస్తానని చెప్పనింది. కానీ కళ్యాణ్వి చాలాసార్లు వాటర్ కింద పడింది, పట్టించుకోలేదు. అలాగే మహేష్ది కూడా వాటర్ పడుతూ ఉండింది, ఆయన తీసేసింది అనుకో. ఇంకా నటరాజు మాస్టర్ది కూడా తగులుతూ ఉండింది, ఆయన్ని తీసేసింది. కొన్ని పట్టించుకోవాలి, ఎందుకంటే ఆమెకు చూడడానికి 7 కళ్ళు లేవు కదా, పోనీ ఆ మాస్క్ మ్యాన్ అనే పీల్చన్నా చూడమని చెప్పుంటే పోయిండేది. ఆ ఒక్కటే ఇంతమందిని చూడాలంటే ఆమెకు కూడా ఇబ్బందే కదా. సరే ఇంకా టాస్క్ ఏంటంటే కడవతో మోస్తుండాలి, పక్కన వాళ్ళు ఎవరు వద్దనుకుంటున్నారో వాళ్ళు తీసుకొచ్చి వాటర్ అయితే వాళ్ళ దాంట్లో పోయాలి. అదే టాస్క్ వచ్చేసి వాళ్ళు ఎంతసేపు పట్టుకుంటే అంతసేపు వాళ్ళు బిన్ అయినట్టు అనమాట. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అని ఇచ్చింది, కానీ దాంట్లో వాటర్ తీసుకొచ్చి పోయాలని చెప్పింది. ఎక్కువ టార్గెట్ ఎవరు, ఆశ వచ్చేసి ఎక్కువ టార్గెట్ ఎవరిని చేసిందంటే వీళ్ళని చేసిందబ్బా,
అభిమానిక వాళ్ళైతే టార్గెట్ ఎక్కువ చేసింది, ఎక్కువ వాటర్ అయితే వాళ్ళకే పోసింది. ఎందుకంటే మొన్న వీళ్ళకి గొడవ వచ్చింది కదా, ఆ విషయం మీద వాళ్ళే టార్గెట్ చేసింది. ఇక వచ్చేసి ఎక్కువ పాపం మహేష్ సాంద్రాన్ని టార్గెట్ చేశారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనుకొని ఒకరి మీద ఒకరు వచ్చి మొత్తం మహేష్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు, ఉదయం పూట ఎపిసోడ్ పెట్టకుండా సాయంత్రం ఎందుకు పెడుతున్నారని. కొంచెం సేపట్లో ఎపిసోడ్ వస్తుంది కదా, ఇప్పుడు నా రివ్యూ విన్నారనుకోండి, ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందన్న విషయం అయితే తెలుస్తుంది. అప్పుడు నా దానికి కమెంట్ పెట్టడానికి బాగుంటుంది. అందుకే నేను ఇంత లేట్గా పెడుతున్నాను. ఇంకా మహేష్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆల్రెడీ ఇంకా ఫస్ట్ టార్గెట్ మహేష్ వల్ల ఫస్ట్ మహేష్ ఓడిపోయారు, తర్వాత అమీర్ ఓడిపోయారు, ఆ తర్వాత నోకరాజు ఓడిపోయారు. నోకరాజు ఓడిపోయిన తర్వాత చూసారా, ఆయన టార్గెట్ చేయని చెప్పి సైడ్ చేస్తూ ఉన్నాడు. టచ్ అయింది అని చెప్తా ఉన్నారు. టచ్ అవ్వలేదు అని చెప్పి మాస్టర్ అరుస్తూ ఉన్నారు. ఆల్రెడీ శ్రీముఖి చెప్తా ఉంది, మాస్టర్ మీకు ఫైనల్ వార్నింగ్ అని చెప్తా ఉన్నింది. ఆ తర్వాత భానుజ పోయినారు. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఉన్నింది ఎవరు అంటే సిద్ధు అండ్ కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ కూడా చాలాసార్లు ఫౌల్ చేశారు. ఆమె ఏం పట్టించుకోలేదు, మనం కూడా ఏం పట్టించుకోవాలి. ఎందుకంటే ఆమె పట్టించుకోకుండా మనం ఏం పట్టించుకుంటాము. ఎందుకంటే అసలు శ్రీముఖికి అసలు యాంకరింగ్ చేయడమే రాదు. అంటే ఈ షోకి చెప్తున్నాను, మిగతా షో కదా, అక్కడ సూపర్ యాంకరింగ్ ఆ అమ్మాయి. కాకపోతే ఈ షోకి హోస్ట్ చేయడం వేస్ట్, అసలు హోస్టింగ్ గానే ఆమె వేస్ట్ అనిపించింది. ఇకపోతే వాళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా కళ్యాణ్ అయితే గెలవడం అయితే జరిగింది. ఇంకా మాస్టర్ విశ్వరూపం చూడాలబ్బా, మాస్టర్ 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చింది కదా, కింద పడిపోయింది. అంతే లోపలికి వెళ్ళాడు, ఆ సూట్ కేసుని ఒక్క నెట్టినాడు. ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి చూస్తావా, నా కోపం చూస్తావా, రూల్స్ మనకు మాత్రమే రూల్స్ ఉంటాయా, వాళ్ళకి రూల్స్ ఉండవా అని చెప్పి వాళ్ళని సర్దుకుంటాడు. నేను పోతానంటాడు, నా గోల చేస్తాడు. ఏందో అయినా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి చేపిస్తారు విసురుకు? అయినా వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఫేవర్ చేస్తున్నది నటరాజ మాస్టర్కే, వాళ్ళు ఎక్కువ ఫేవర్ చేస్తున్నారు. జడ్జిలు కూడా ఏమన్నా సరే పోనీలే మాకు టీఆర్పీ కావాలి కదా అనేసి ఆయనకే ఫేవర్ చేస్తూ ఉన్నారండి. కెమెరా ముందుకు వచ్చి విశ్వరూపం జీవిస్తా అంటాడు. కొంచెం ముందు నుండి ఆ గేట్లు తీసుకుని బయటికి వెళ్ళిపోతానని చెప్పనంటాడు. ఏంటనే ఇది షో అనుకున్నారు, ఇంకేమన్నా అనుకున్నారు? ఆయన ఎవరు తీసుకురమ్మని చెప్పినారు? అతన్ని తీసుకురాకుండా ఉండాలి కదా. అమ్మ నేను తర్వాత చేస్తామా, ఆయన ఎవరు షోకి తీసుకురమ్మని చెప్పినారు? తీసుకురాకుండా ఉండాలి. ఫస్ట్ ఎలిమినేషన్ కూడా బయటకు తరం కొట్ట ఉండాలా. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాను. నాకైతే భలే కోపం వస్తూ ఉంది. ఈరోజు జరిగింది ఇదే, కానీ పిచ్చ కుక్కలాగా మాట్లాడాడు. మాత్రం వచ్చేది అది అంత ఒక సైకో. ఆయన ఏమైనా వీళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా కిడ్నీలు ఏమైనా లివర్లు ఏమైనా తీసుకెళ్ళిపోయినారా? విశ్వరూపం చూపిస్తానంటాడు. ఎవరిని మీరు చూపిస్తాడా? ఇక్కడ దబరు కొట్టేయడం, ఇక్కడ వాసంతి వచ్చి పోస్తూ ఉంది. ఆ వాసంతికి ఏమన్నా తగులుంటే, పక్కన వాళ్ళకి ఏమన్నా తగులుంటే ఎవరు సమాధానం చెప్పేది? ఎంత పడితే అంత మాట్లాడతాడు. ఎవరికి స్వరూపం చూపిస్తాడు? జడ్జిని ఏమన్నా కొడతాడా పోయి? ఎవరికి చూపిస్తాడు? ఏం మాట్లాడుతున్నారు? రేపు జడ్జిలు వచ్చి కూడా వీళ్ళు ఏమన్నా అంటారనుకున్నావన్నా, ఏమన్నారు? నవ్వుతాను సరదాగానే మాట్లాడతారు. మీ ఒపీనియన్ ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాస్టర్ ఒక సైకో మెంటాలిటీ నిజంగా. మీకు అట్లాగే అనిపిస్తుందా? నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను అనుకుంటున్నా. ఈరోజు జరిగింది అదే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బై.